కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఒకరికి విడాకులిచ్చి ఇంకొకరిని రెండో పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టిన తర్వాత 3వ పెళ్లి చేసుకున్న భర్త వల్ల కష్టాల పాలైన ఓ భార్య దీన కథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సంధ్య. సంధ్యకు ఆమె మేనమామ మల్లేష్తో పెళ్ళై 5 ఏళ్లయింది. మల్లేష్కు అప్పటికే మొదటి భార్యతో విడాకులైపోవడంతో మల్లేష్ సంధ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. సంధ్య మొదటిసారి గర్భవతైన కొన్నాళ్లకే మల్లేష్ సంధ్యను ఏమార్చి తనకు బంధువు, వరసకు సంధ్యకు చెల్లెలైన ప్రియాంకతో సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న సంధ్య మల్లేష్ను నిలదీసేసరికి గర్భంతో ఉన్న సంధ్యను అనుమానించి వేధించడం మొదలుపెట్టాడు. సంధ్య ఎంత ప్రయత్నించినా మల్లేష్లో మార్పు రాకపోయేసరికి సంధ్య పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టేసరికి మల్లేష్ ప్రియాంకను పెళ్లి చేసుకున్నాను అని, తమకు ఒక కొడుకు కూడా పుట్టాడు అని నిజం ఒప్పుకున్నాడు. తనకు విడాకులివ్వకుండా మరో పెళ్లి చేసుకుని తనను పుట్టింటికి పంపించి ప్రియాంకతో కాపురం చేస్తున్న మల్లేష్ నుండి తనకు తన పిల్లలకు న్యాయం కల్పించమంటూ సంధ్య బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. సంధ్య తన బాధను మనతో చెప్పుకోవడానికి తన తల్లి, కొడుకు, బాబాయ్తో ఇక్కడికొచ్చింది. నీ పేరేంటమ్మా? సంధ్య. ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్. చెప్పమ్మా, నీ సమస్య ఏంటి? ఎందుకు ఇక్కడికి వచ్చావు? పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలు మంచిగా ఉన్నాం మేడం. పెద్ద బాబు పుట్టిందాక మంచిగానే ఉన్నాం మేడం. ఈయన పుట్టినా కూడా నన్ను ఏ రోజు ఒక మాట అనలేదు, కొట్టలేదు, తిట్టలేదు. ఎప్పుడు నా మీద చేయలేదు. మంచిగానే కలిసి బతున్నాం, మంచిగానే ఉన్నాం. ఈయన తర్వాతకి చిన్న బాబు కట్లో పడ్డాడు మేడం. అంత ముందుకు మేము వేరే ఊర్లో ఉంటోళ్ళం. మేము మట్టి పని చేస్తాం మేడం. ఏమైనా దొరికితే అన్నీ చేసుకుంటూ పోతాం. ఆ ఊర్లో పని అయిపోయింది, వేరే ఊర్లోకి వచ్చినాం. 5-6 రోజులు పనికి పోయింది మేడం మా ఆయన. 5-6 రోజుల తర్వాతకి జిమ్ అనేది చెప్పి వాళ్ళ చెల్లెకి చెప్పి పోయిండు. ఇంకా జిమ్ పోతున్నా చెప్పిండు. మమ్మల్ని రోజు పోయి వచ్చేది మేడం. నీకు తెలియదు? నాకు తెలియదు. ఇక 4 నెలలు పడ్డాక నాకు గంటకు రోజు లేటే. ప్రతిరోజు గంట ఎక్కువ అయ్యేది. ఆయన నువ్వు అడగలేదు? అడిగితే నన్ను కొట్టేది. ఆ దెబ్బలకు భయపడ్డాను నేను. మళ్ళీ నాకు 5 నెలలు పడ్డాయి మేడం. 5 నెలలు పడ్డాక ఇక ఊక పోవుడు వచ్చుడు ఓ రాత్రి ఆయనే గడిచిపోయేది. ఆయనకు ఇట్లా ఓ రాత్రి గడిచిపోతుంటే ఎందుకు అవుతుంది ఇట్లా రాత్రులు, నీకు ఇట్లా ఎందుకు ఉంటున్నావు ఆడని అన్న. ఫ్రెండ్స్ పాటిస్తున్నారు, నాకు తాగుతున్నా, అన్నీ ఉంటున్నా అని చెప్పిండు. అట్లా పోయిండు చేసి. ఎలా తెలిసింది నీకు? నాకు వాళ్ళన్న చెప్పిండు. ఏంటని? ఇక నాకు నెలలు ఎక్కువైతా అంటే వాళ్ళన్న వీడు జిమ్ పోతలేడా అని ఆయన ఎమ్మటి పోయిండు. పోయినాక వీడు జిమ్ పోతలేడురా, ఆడ కొత్త హోటల్ ఉంది అనుకుంటా, ఆడ తింటుండు, సప్పుడే కొత్తుండు. జిమ్ కాడికి పోయి కూడా అడిగిందంట, ఈ మల్లేష్ అనేట ఆయన జిమ్కి వస్తుండా, ప్రతిరోజు వస్తుండా అని అడిగితే ఈయన 2-3 రోజులకు ఒకసారి వస్తాడు. ఎక్కువసేపు కూడా ఉండడు, కొద్దిసేపు ఉంటాడు, పోతాడు అని చెప్పిండు. వాళ్ళ చెల్లెగా నేను చెప్పలేదు? ఎవరు నాకు చెప్పలేరు. అందరికి అడగలేదా వాళ్ళని? వాళ్ళు అడిగినా కానీ నాకు చెప్పరు మేడం. తెలిస్తే ఆగం అవుతారని ఆగానికి చేసిండు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చుకొని ఏరు కాపురం పెట్టుకొని కొడుకుని కన్నదాకా బయటికి రాలే. కొడుకుని కానీ తీసుకొని వచ్చినాక తెలిసినాక మేము ఒకనాడు ఏమి రమ్మని చెప్తే మేము పోయినాక తల్లి పిల్లలు 2 ఉంటే మేము కోపం ఆగలేక దెబ్బ కొట్టినాక వాళ్ళ వేరే కిరాయి వాళ్ళ ఇంట్లో వండుకొని పొద్దుగాల మబ్బుల్లో లేచిపోయి కేసు పెట్టింది వాని మీదనే. నువ్వు తీసుకుపోయి మమ్మల్ని కొట్టించిన వాడిని. తోలిచ్చినాక ఉంటుంది 2 రోజులు 3 రోజులు వచ్చినాక నన్ను వాళ్ళు చూసుకుంటా తినుకుంటా. నన్ను ఏ రోజైనా నాకు అన్నం వేసుకొచ్చి రాలి మేడం.
ఆమె వచ్చినాక అన్నం పళ్ళెం కడిగి అన్నం పెట్టి చెంబులో నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి అన్నం తినిపించింది మేడం. ఆమె నీకు ముందే తెలుసా ఎవరు? ఆమె నా పిల్లలు పుట్టిదని కూడా తెలుసు మేడం నాకు. చుట్టమే అది. నీకేమవుతుంది వరుసకి? చెల్లి పెళ్ళి అయితే అవుతుంది. చెల్లి. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అక్క చెల్లెళ్ళు. ఓకే. మేనమామకి ఇచ్చిన తోడబుట్టిన తమ్మునికి 3 బిడ్డలు అని ఇచ్చిన పిల్ల ఆడవాళ్ళం మేము. మాకు అన్నదమ్ములు వెనక ముందు ఎవ్వరు లేరు. కోసం మేనమామ బిడ్డను చేసుకున్నాడు. ఇట్లా అయ్యో నా తమ్ముడు కదా, ఏదో నాకు 3 బిడ్డలే కదా, నాకు ఆపదైనా సాపదైనా నా తమ్ముడు నా కొత్త ఎట్లనన్నా చేసి నేను ఇస్తానని ఆశపడి ఇచ్చినాక మంచిగానే ఉన్నాడు. పెద్దోడు పుట్టినాక చిన్నోడు కడుపులో పడ్డ తర్వాత వాడు జిమ్ కాని పోయి వేరే కాడ కాపురం పెట్టి అమ్మాయిని లవ్ చేసి చిన్నగా లేని మాటలు చెప్పి వేరే కాపురం పెట్టి ఇక్కడ బాగా చార్జర్ పెట్టడం మొదలు పెట్టిండు. చార్జర్ పెట్టితే మా పిల్లగాడు పుట్టేదాకా ఈ తల్లికి తెలియదు, ఎవరికి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా అట్లనే కాపురం పెట్టి వేరే కాడ ఇటు ఈమెను చేస్తాడు ఆమెను చేస్తాడు, ఇద్దరు చదువుకుంటే ఎవరికి తెలియకుండా చేస్తాడు. మీ అమ్మాయి కాదని ఆ అమ్మాయితో ఎందుకు సంబంధం పెట్టుకున్నాడు? అది వాళ్ళు వేరే కాడ పని చేస్తారు మేడం, వీళ్ళు వేరే కాడ పని చేస్తారు. ఆ పనికి పోయిన కాడ కొద్దిగంత చుట్టం కదా, ఎప్పుడో నవ్వకుండా తోలుకుండా చిన్నగా వాళ్ళు టచ్ కలిసిపోయారు. ఎటు పడ్డా మా ఆడపిల్లకు ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇదొక పెళ్లి పోయింది, రెండో సంబంధం, ఆమె 3వ సంబంధం. నీ భర్త నుంచి నువ్వు విడిగా ఎన్ని రోజులుగా ఉన్నావు? సంవత్సరం ఉన్నా మేడం. సంవత్సరం అయింది ఇప్పటికే. తెలిసినాక రెండో బాబుకి ఎంత వయసు? నీ రెండో బాబుకి ఎంత వయసు? సంవత్సరం మేడం. సంవత్సరం. ఓకే. వాళ్ళ ఇంట్లోనే డెలివరీ అయింది. నెల ఇళ్ళకు ముందు తీసుకొచ్చుకున్నా. ఏముండనని ఏడ్చింది. ఇప్పుడు ఆ ప్రియాంక బాబుకి ఎన్ని వయసు? ఇప్పుడు ఎంత వయసు? 8 నెలలు. 8 నెలలు. ఇప్పుడు మనం ప్రియాంకని పిలిచి మాట్లాడదాం, తను ఏం చెప్తుందని చూద్దాం. రండి ప్రియాంక. చెప్పు ప్రియాంక. నేను మ్యాచ్ వచ్చిన కానుండి అప్పటి నుండి స్కూల్కి వచ్చేది, పోయేది, మాట్లాడేది. అతను వచ్చేది నేను ఫోన్లలో. ఎన్నో క్లాస్ చదివేదాన్ని? అప్పుడు 8th క్లాస్. 8th క్లాస్ నుంచే నీకు లవ్ ఆయన మీద? తెలియలేదు మేడం, చిన్న ఏజ్, ఇంత తెలుసుకోలేదు. ఇప్పుడు నువ్వు 8వ క్లాస్ చదువుతున్నావు అంటున్నావు, అప్పుడు కొంచెం నీకు బుద్ధి ఉంటుంది కదా. తర్వాత ఏం జరిగింది చెప్పు. అయితే ఇట్లానే నేను 9th క్లాస్కి వచ్చి అయితే నాకు సంబంధాలు చూస్తుంటే నాకు సంబంధాలు చూస్తున్నారు అని చెప్పినాను. అయితే అతను ఏమన్నా ఒకసారి నచ్చిందని, ఒకసారి నచ్చలేదని అని అన్నాడు. పెళ్ళి చేసుకుందామని ఇద్దరం అనుకున్నాం. అయితే అతను కరీంనగర్లో 2 నెలలు ఉంచిన అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర 2 నెలలు ఉన్నాం. మళ్ళీ తర్వాతకి వచ్చి కోరుట్ల దగ్గర ఇక అక్కడనే ఉన్నాం. బాబు పుట్టిండు. మీ అమ్మ నాన్న ఎవరేం చెప్పలేదు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే? వాళ్ళకి తెలియదు మేడం. వాళ్ళకి తెలియకుండా నువ్వే లవ్ చేసావు? అవును మేడం. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు మరి? నేను 9th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినా మేడం, ఇతని దగ్గరికి వచ్చినప్పుడు గుళ్ళో పెళ్లి చేస్తా. అంటే ఎవరికి తెలియకుండా నువ్వు చేసుకున్నావు. పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు తెలిసింది మీ ఇంట్లో? నేనే చెప్పినా మేడం, నా కొడుకు పుట్టిన 3 నెలల తర్వాత. అప్పుడు అంతవరకు మీ తల్లి ఏమైనా అడగలేదా? అంటే నువ్వు ప్రెగ్నెన్సీ ఉండేప్పుడు నువ్వు తల్లికి తెలీదా? తెలియదు మేడం. ఏం చేసి నిన్ను లవ్ చేశాడు? అతని దగ్గర ఏముందని, అతని చేతులారా కష్టం చేస్తే, ఇద్దరు కష్టం చేస్తేనే మాకు పెట్టగలుగుతారు. అవును. లేకుంటే వాళ్ళు మాత్రం ఒక్కరోజు పని రాకుండా మాత్రం మా అందరు కడుపులు ఎండుడే. అట్లాంటి చూసి ఎట్టి లవ్ చేసినావు, నీకేం తెలియదా? నీకు నేను పెళ్లి చేసుకొని తెలియదా? నాకు కొడుకు పుట్టిందని తెలియదా నీకు? నన్ను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నేను 8th క్లాస్ నుంచి నువ్వు చదువుకున్న దాన్ని కావా? నేను చదువుకోలేను మేడం. నన్ను నా తండ్రిని చదివియలే. నా తండ్రి తాగబోతాడు. అడుగు. నన్ను ఎవరు చదివియలేరు. మేము కూడా చిన్నప్పటి నుంచి కష్టం చేసుకుంటే పెరిగినాం. మేము చదివియలేదు. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు అంటే అప్పుడు కూడా మీ అమ్మ నాన్నకు తెలీదా? తెలియదు మేడం. నేను ఇక్కడికి కోరుట్లోకి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అయింది. బాబు పుట్టిన 3 నెలలకి ఇక అమ్మ వాళ్ళకి చెప్పినాం మేడం. అప్పటిదాకా అమ్మ వాళ్ళకి పిల్ల పుట్టిన తర్వాత నువ్వు మీ అమ్మకి నాన్నకి చెప్పావు? అవును. ఇద్దరు మీదకి వచ్చి కాపురం చేసి మంచిగా చల్లగా ఉంటున్నాను. ఊరికి వచ్చినావా నువ్వు? ఏమని వచ్చినావు వీడికి? నువ్వు ఇద్దరుగా ఓడిపోయాయి. ఇవ రెండోగా ఆమె నీ 3వ దాన్ని పోయి కాపురం చేసి నేను ఎట్లా చల్లగా ఉంటా? వాడు ఎంత చెడ్డ తెలియదా నీకు? వాడికి మంచివాడైతే మొదటిదే ఉండు. అయ్యో నా తమ్ముడు కదా, నా మాట వింటాడు, కొచ్చో చెప్పో నేను బుద్ధి చెప్పి నా బిడ్డను ఉంచుతా. నా తమ్ముడు
నాది ముద్ద చెప్పు తీసుకొని వచ్చాను మెప్పిస్తానని అన్న బిడ్డలు ఇచ్చింది సొంతం తమ్మినికి. మరి నువ్వు నీ తల్లిదండ్రులు తెలియకుండా నీ అన్నదమ్ములకు తెలియకుండా నువ్వు చదువుకున్నదాన్ని 12 నెలల సంచలి లవ్ చేసుకుంటే ఇప్పటిదాకా నువ్వు దాచిపెట్టావంటే అది ఏమన్నా అది ఒక పద్ధతి ఉందా? మేడం నీకు ఎన్ని బాబుకు సంవత్సరాలు? ఇప్పుడు 4 14 సంవత్సరాలు ఉన్నాయా? 13 సంవత్సరాలు ఉన్నాయా? నీ బాబు వయసు ఎంత? బాబుకు 4 సంవత్సరాలు. అడుగుతున్నారు కదా, నువ్వు చెప్పు నీ వయసు ఎంత ఇప్పుడు ఇప్పుడు? 18 మేడం. 18. 18. అలాగ చెయ్యొచ్చా? తప్పు కదా. నువ్వు నీ అమ్మ నాన్నని చీట్ చేసావు, ఇక్కడ ఒక అమ్మాయిని చీట్ చేసావు. నిన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని చూసుకోవడానికి నేను నమ్మకం. ఇప్పుడు నీకు ఈవిడికైనా అమ్మ నాన్న నా బాబాయ్ అందరూ సపోర్ట్ ఉన్నారు, నీకు ఎవరు సపోర్ట్ లేదు. నిన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని చేసుకొని వెళ్ళిపోతే ఏం చేస్తారు? నీకు ఒక బాబు ఉన్నాడు, మళ్ళీ నువ్వు కష్టపడతావు కదా. ఇప్పుడు ఏం చేయాలి నువ్వే చెప్పు. ఇతనితోనే ముగ్గురం కలిసి ఉందామని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లీగల్గా పెళ్లి చేసుకుంటే, ఒక భార్య ఉండేటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోని అంటేనే అది పెద్ద తప్పు. అది అలాగ అడగకూడదు, అలాగ చెప్పకూడదు. నువ్వు మన అందరూ కలిసి ఉందా అంటే అది పెద్ద తప్పు కదా నువ్వు చెప్పడం. నువ్వు 8వ క్లాస్ వరకు చదివావు. చదువు లేని వాళ్ళు ఇలాగ చేస్తే మనం ఏదైనా చెప్పొచ్చు. నీకు కొంచెం కల్చర్ తెలుసు, నువ్వే ఇలా చేసావంటే ఎలాగా? నాకు అంతగా తెలియలేదు మేడం. ఏంటి ఎప్పుడు చూసినా తెలియలేదంటే వాటికి తెలియలేదు మేడం. మీ ఆయన వచ్చి నిన్ను వదిలేసి ఆ సంధ్య దగ్గర వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఎట్లా మేడం నా జీవితం ఎట్లా మేడం? నువ్వు ఏం చేస్తావని అడిగాను. రేపు నిన్ను కూడా వదలడానికి ఏం గ్యారంటీ ఉంది? ఎలాగ నమ్ముతావు? ఉంటది మేడం, ఎందుకు ఉండదా? ఉంటది మేడం. వదిలేయరా? సరే, ఇప్పుడు మల్లేష్ని పిలుస్తా, మల్లేష్తో మాట్లాడదాం. ఏం చెప్తాడు? రండి మల్లేష్. మల్లేష్, సంధ్య వాళ్ళ నాన్న కూడా వచ్చారు, ఆయన కూడా పిలుద్దాం. రండి. మల్లేష్, ఇప్పుడు ఇండియా ఉన్నారు, ఈ అమ్మాయిని ఎందుకు రెండో వ్యవహారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అలాగ పరిస్థితి వచ్చింది? తన అనుమానం మొదలుపెట్టి అనుమానం మొదలుపెట్టిందంటే ఎలాగా? ఎందుకు అనుమానం వచ్చింది తనకి? ఏం జరిగింది చెప్పండి. బయటికి వెళ్ళి వస్తే అనుమానం, ఎటు పోయినావు ఎక్కడ పోయినావు ఇంతసేపు ఏం చేస్తుంది, ఇంటికి వస్తే అది తినడం మనసున పడ్డది, తాగడం మనసున పడ్డది. ఒక మనిషి వచ్చి అనుమానం పడితే ఇంకొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారా? మళ్ళీ ఈ అమ్మాయి చెప్తుంది మిమ్మల్ని వచ్చి 6 ఏళ్లుగానే నేను లవ్ చేస్తున్నాను చూసాను అంటుంది. అదేలాగా? చూసడం వస్తుంది కానీ లవ్ చేయడం అనేది లేదు. అప్పుడు చూడడం అంత బంధుత్వం అంటే చుట్టాలు పోవడం రావడం, అట్లా అనుమానం ఇట్లా పెట్టింది కాబట్టి. ఏంటయ్యా, ఒక అమ్మాయి అనుమానం పడితే లవ్ వచ్చేస్తుందా? తప్పు కదయ్యా. లవ్ కాదు అది, అది కోపం. నేను బాగానే ఉంటున్నాను కదా, ఏం చేయలేకున్నా కానీ అనుమానిస్తుంది. సరే, రోజు ఈ అమ్మాయిని ఎందుకు మాట్లాడడం వచ్చింది? నువ్వు జిమ్కి వెళ్తానని అబద్ధం చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆ అమ్మాయితో ఉండి స్కూల్కి వెళ్ళి కలిసి అన్నీ చేసావు కదా. ఆల్రెడీ నీకు ఒక పెళ్ళి అయ్యింది, ఆ పెళ్ళిని డైవర్స్ చేసావు, మళ్ళీ ఈ అమ్మాయే కావాలని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చావు. మీరు చేసింది ఏదైనా న్యాయం ఉందా? పంపించలేదమ్మా నేను ఆమెని, ఆమె వెళ్ళిపోయింది. మరి రావడంతో లేదు మేడం, నాకు ఇష్టం లేని పెళ్లి చేసిర్రు నాకు అని వాళ్ళ అన్న మొహం పట్టుకొని అడిగిండు మేడం నన్ను కొట్టిన తర్వాతకి. నాకు ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసిర్రు మీరు, నిన్ను ఎవరు చేయమన్నాడు, నాకు 2 పిల్లలు ఎందుకు పుట్టిర్రు అని కొట్టుకుంటూ వాళ్ళ అన్నకు చూపించుకుంటా నన్ను కొట్టిండు మేడం. ఇప్పుడు నేను రోజు అనుమానిస్తున్నాను, 3 ఏళ్ళ నుంచి ఏ రోజు అనుమానించిన. ఇష్టం లేని 2 బాబుల్ని ఎలాగంటారమ్మా, కానీ రాను అనుమానం స్టార్ట్ అయింది. బయటికి వెళ్ళి వచ్చిన 1 గంట లేట్గా వచ్చిన సాయంత్రం. మీరిద్దరు ఒకేసారి పనికి వెళ్తున్నారు, ఒకేసారి పనికి వెళ్ళి వస్తున్నారు అంటుంది. మేమిద్దరు ఒకే చోటే పని చేస్తాం అంటున్నారు. మరి ఆ అమ్మాయికి ఎలాగ అనుమానం వచ్చింది? ఇంటికి వచ్చినాక మళ్ళీ బయటికి వెళ్తాం కదమ్మా,
మేడం అప్పుడు పొద్దుగాల మేము 5ంటికి వస్తాం మేడం. పొద్దుగాల పని నుంచి వస్తాం, మేము ఇంట్లో పని చేసుకుంటే నేను ఉంటాను మేడం. ఈయన బయటికి పోతే మాత్రం 12 గంటలకు వస్తాడు మేడం. ఫోన్ మాట్లాడుకుంటా అడుగుతాను, నువ్వు అవుతువే నా పిల్లని కావు, ఓన్లీ నువ్వు ఇంట్లో పని చేస్తానికి, ఇంట్లో పెడతానికి, నాకు ఉండి పెడతానికి నువ్వు నా బెడ్రూమ్కి అవసరమే, ఇక మిగతానికి ఏ అవసరం లేదు నువ్వు అని చెప్పిండు మేడం ముఖం పట్టుకొని. అలా అన్నావా నువ్వు? అలా అన్నప్పుడు నేనేం చేయాలి మరి? నేను అనలేదా మీరు? అనలేను. ఎందుకు అంత ఆవాదం నేర్చుకుంటున్నావు నువ్వు మనిషిని? అట్లా అనలేను. 12 నెలలకే లవ్ చేసిన అమ్మాయి అన్నది ఆమె. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, లేదు మేడం చుట్టాల మార్గం పోయేది వచ్చేది తప్ప. అడగండి, ఇప్పుడు ఏం అడగాలో అడగండి. ఇష్టపూర్తిగానే చేసుకురు మేడం పెళ్లి. ఇప్పుడు ఇప్పుడు కావాలనే. లవ్ అంతా 2-3 ఏళ్ళు అయితే ఇది వచ్చిన కాడ నుంచి ఇలా చిచ్చులు పుట్టినాయి. ఇప్పుడు చెప్పినావు స్టార్టింగ్ నుంచి పెళ్లి కాక ముందు కానీ ఒకసారి చెప్పింది. ఆ అమ్మాయి 7 ఏళ్ళ నుంచి లవ్ అన్నది, 5th నుంచి లవ్ అన్నది, 9th క్లాస్ లవ్ అన్నది. అప్పటి నుంచి ఇష్టపడ్డాడు, నన్ను వదిలిపెట్టి పోలేడు. మరి ఇది వదిలిపెట్టి పోలేడు అలాంటివి. నువ్వు ఫస్ట్ నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? నాగా 27 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టం చేస్తాను? నీకు ఎంత డబ్బు నిలువ ఉన్నది? ఇలా మరి ఇద్దరు చేస్తాను ఏమని దాన్ని చేసుకున్నావు? దీన్ని వదిలిపెడదాం అనుకున్నావు. ఒక అక్క బిడ్డని చేసుకున్నావు, సొంతం అక్క బిడ్డ బావ. 5 ఏళ్ళ పిల్లప్పుడు తోలే మేడం, వాళ్ళ పిల్ల పెద్ద అయింది. అనుమానించిందని ఒక్కటే దొరికించుకున్నావు. ఇద్దరు వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి పెళ్లి చేసి పిల్లలు చదువుకోవాలి, మంచి కాపురం చేసుకోవాలి. గదిని మంచితనం. నన్ను అనుమానించాను ఇవాళ దీని వాళ్ళతో దాని వాళ్ళతో ఎంతమంది చేసుకుంటూ పోతావు? ఎంతమంది కొంపలు ముస్తావు ఇట్లా? ఎంతమంది ఆడపిల్లలతో ఆట ఆడుకుంటావు ఇట్లా? ఇట్లా నువ్వు 12 గంటలకు 1ంటికి వస్తున్నావు, ఇంటికి ఓనర్ తిడుతుంది, ఇట్లా ఎందుకు పోతున్నావు అంటే ఇక నా ఇష్టం నేను పోతా చేస్తానని మాట మీద మాట వచ్చింది. కొట్టిండు మేడం నన్ను, నువ్వు జావా అని కుతుకబట్టి విసికింది మేడం. మేడం వీళ్ళ అమ్మ రోజు పచ్చాలు ఎడ్నైట్ తింటే తినేవలసిన వస్తువులు ఉంటాయి, ఆ రకంగా పంపింది మీ అమ్మని. కావాలని మోసం ఎందుకు చేయలేదు చెప్పి చేసినట్టే ఏర్పడతాను. మోసం చేసినట్టే ఉంది. కరెక్ట్ కదా మేడం? కరెక్ట్. అర్థమైందిగా. చేయకూడదు అలాగా. ఎందుకు ఇప్పుడు చేసావు? ఈ విషయంలో నేను తప్పు చేసినట్టే మేడం. అవును, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆ పెళ్లి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి ఎందుకు చేసుకోలేదు నువ్వు? అప్పుడు ఆమె వచ్చినప్పుడు సడన్ గా గుళ్ళో పోయి కట్టించుకుని వచ్చినాక ఎవరు చెప్పారు గుడ్లో పోయి పెళ్లి చేసుకుందా అని? మీరు చెప్పారా లేకపోతే ఆ అమ్మాయి చెప్పిందా? సడన్ గా అట్లా ఐడియా వచ్చింది. అలా 3 నెలల పడ్డాక డెలివరీ అయినాక 3వ నెలకు వీళ్ళ అమ్మ నాన్నకి చెప్పేసింది. ఎప్పుడు డెలివరీ అయిన తర్వాత? డెలివరీ అయిన తర్వాత. అప్పుడు తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య తమ్ముడు వచ్చి అమ్మాయిని కలవలేదా ప్రెగ్నెంట్ అయ్యిందని? ఎవరు చూడలేదు. అది ఎలాగండి? ఎలా ఉంటారు? ఒక అమ్మాయి వచ్చి ఇంట్లో నుంచి పారిపోయిందంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా? వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేదు? ఈ క్యారెక్టర్ సరిలేదు, అందుకే ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళకి ఏంటి చెప్పు? వాళ్ళకేం మేడం, నన్ను నా పిల్లలు ఏం చేస్తారు చేయమని మరి. నేను ఎవరికి నన్ను నా పిల్లల్ని ఆమె పెళ్లి చేసుకున్నాము గట ఈ పిల్లగాలే కానీ నేనే కానీ ఒక్కరోజు గుర్తు రాలే మేడం. మరి మీకు గుర్తెందుకు రాలే మేడం? గుర్తు నువ్వు చచ్చిపోయినావు అనుకొని దాన్ని చేసుకున్నావు. పిల్లలు తాళి కట్టినావు, నీకు పిల్లలు లేరని కదా దానికి తెచ్చుకున్నావు నువ్వు. తప్పనిసరి ఏమన్నావు? నాకు నన్ను అనుమానిస్తే అని పెళ్లి చేసుకున్నాను. మరి ఇప్పుడు ఈమె అనుమానిస్తే అనుమానిస్తే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఇంకో దాన్ని చేసుకుంటాడు. ఇట్లా చేస్తాను అనుకోని ఈమె చేసుకున్నావు. మరి ఈ అమ్మాయి అంటుంది మా అక్కతో నేను ఉంటాను, మేము అందరూ కలిసి ఉంటాము అంటుందే. ఇదన్నీ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డైవర్స్ చేయాలి. ఫస్ట్ వైఫ్ని డైవర్స్ చేసిన తర్వాత కదా పెళ్లి చేసుకోవాలి. నువ్వెందుకు అలా చేయలేదు? అలా చేయలేదు మేడం. ఎందుకు చేయలేదయ్యా? ఫస్ట్ వైఫ్ను నువ్వు డైవర్స్ చేసావు, ఇప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు డైవర్స్ చేసిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలి కదా? ఎందుకు చేయలేదు? ఆమె బాగానే ఉంది కానీ నన్ను అవాయిడ్ చేసింది. ఎందుకు బాగానే ఉంది కానీ అవాయిడ్ చేసింది అంటున్నావు? చిన్న చిన్న పరిస్థితుల వల్ల పెద్దగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇది సరిలేదు నువ్వు మాట్లాడటం. నీ అమ్మ నాన్న ఎందుకు రాలేదు? మాకు అవసరం లేదు, మేము చెప్తే నువ్వు తప్పు చేసావు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు అన్నారు. ఒక చిన్న పిల్ల ఇలా చేస్తారా? మీ ఇష్టం, మీరు ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు, ఇక మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరు, మాకు తెలియదు అని అన్నారు. మల్లేష్, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు? బతుకుతాం మేడం, అంత కలిసి ఉంటాం. ఎవరితో? ముగ్గురం.
అది ఎలాగయ్యా ముగ్గురుతో కలిసి సినిమా డైలాగ్ లాగా మాట్లాడతావు? అంతకంటే ఇంకా వేరే దారి లేదు. ఆడపిల్ల పిల్లని చేసుకున్నావు, మేనమా బిడ్డను చేసుకోలే. నిన్న ఒక తనిన తప్పు లేదు. మేనగోడలు మేనమా బిడ్డను ఆ కోడలు చేసుకున్నప్పుడు అదే నాదిదాన్ని చేసుకున్నావు అనుకో, నీకు మర్దలు అవుతుంది, నీకు తన్న కూడా దానికి పాపం. ఈమె నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు అమ్మనన్న ఏదైనా మాట దాటినా కూడా అక్క అయిపోద్ది, బావ అయిపోద్ది. ఆడపిల్ల పిల్లని చేసుకున్నావు. మరి ఎవరైనా నాన్ననే ఎంత బుద్ధి ఉండాలో చెప్పు. నువ్వేమన్నావు? నువ్వేమన్నావు? నన్ను ఏదింపులు పెడతా అంటే బజారుకు పోతే పోయి కంట అంటేనే మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసుకోపోదు మేడం అని అన్నావు. పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కాదు, కలిసే అవసరం వచ్చింది అని చెప్పిన కోపం మీద. ఎందుకు కలిసే అవసరం వచ్చింది? దగ్గర నీకు ఈ అమ్మాయి దగ్గర రానికపోతే ఈ అమ్మాయి కలిసిన అవసరం వచ్చింది. నన్ను ఒక రోజు నువ్వు ఒప్పుకో ఇక ఆఖరిసారి అడుగుతున్నా నేను. వాళ్ళు నాకు రోజు ఫోన్ చేసి అడుగుతుంది రమ్మని. నువ్వు ఒప్పుకుంటున్నావు, నేను తీసుకొచ్చుకుంటా. పండగ పోయింది ఇప్పుడు, నువ్వెట్లా ఉంటున్నావో అది కూడా అట్నే ఉంటుంది. అది నీకెంత హక్కు ఉందో దానికి అంతే హక్కు ఉన్నది అని ప్రతిరోజు వీళ్ళ అమ్మ ముంగట నన్ను రోజు అనేది మేడం. నేను ఒప్పుకోను, నువ్వు ఎవరు చెప్పుకోపో అని అన్న. నువ్వేంది ఒప్పుకునే నువ్వు? నా ఎంట్రుకెంతో నువ్వు అంత సంబంధం. నా ఎంట్రుకు ఈమె సమానమేనా? అది పెళ్లి 10 మందితో అక్షంతలు వేయించుకొని వచ్చింది. ఇది నువ్వు అంటే నువ్వు అనలే ఏమని? ఇదెంత హక్కు నాకు అంత హక్కు అందా? నువ్వు అనలే. ఎట్లా నువ్వు అనలే. ఎట్లా అంటే నువ్వు చెప్తే ఎట్లా నమ్ముతారు ఓలైనా? ఎవరు నమ్మరు? ఇప్పుడు దీనికి నీకు తేడా లేదా? ఆ రోజు నువ్వు 5 లక్షలు అది కట్నం కొద్ది తెచ్చిస్తుంది, నువ్వు ఆ కట్నం తీసుకొని నీ అమ్మగారింటికి పో. నా సంగతి ఏంది అని నువ్వు అడిగినావు. నాకు ఎంత కట్టితో కట్టి ఏ రోజు అనలే. నువ్వు అన్నావు నీ అమ్మ అనేది. నీ అయ్యా అన్నాడు సర్పంచ్ కాడికి పోయి. ఏ సర్పంచ్ కాడికి పోయిండు? ఏకిన్పూర్ సర్పంచ్ కాడికి. ఏకిన్పూర్ సర్పంచ్ అన్నాక నోరు జారిన తర్వాత పెళ్ళైన ఊరు కాడ సర్పంచ్ చెప్పిండు ఇచ్చిన 60,000 3,05,000 ఇచ్చిరని చెప్పిండు. కొంచెం లాయర్ మాట్లాడతారు. ఇప్పుడే ఒక్క నిమిషం ముందు ఆయన అన్నాడు, నువ్వు పెళ్ళయిన 4 మంది అక్షంతలు వేశారు అన్నారు. విన్నావా? నీకు మరి రేపు నేను వదిలేసి వాళ్ళతో వెళ్తే నువ్వేమంటావు? అట్లా వెళ్తే ఎట్లా మేడం? నాకు కొడుకున్నాడుగా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెళ్లి చేసుకున్నది తప్పు. దీనికంతా ఒక పరిష్కారం చెప్పాలంటే మన లాయర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, పిలిపిద్దాం వాళ్ళు. డాక్టర్ గారు మీరు చెప్పండి. ఇక్కడ ఎవరు కూడా అంత భయంకరమైనటువంటి నేరం చేశారు అని మనం చెప్పనవసరం లేదు. అంటే ఏంటంటే ఇక్కడ తప్పు చేశారు, తప్పు చేయటం వేరు, నేరం చేయటం వేరు. అంటే ఒక భయంకరమైనటువంటి నేరం చేశారా అన్న ప్రశ్నకి బహుశా మన దగ్గర సమాధానం ఉండదు. తప్పు చేశారంటే కనుక ఖచ్చితంగా తప్పు చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే 3 రకాల వ్యక్తుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి, ఏమీ తప్పు చేయకుండానే అనుభవించేటటువంటి సంధ్య. తెలిసి తెలియని వయసులో ప్రేమ అంటే ఏంటో డెఫినేషన్ తెలియనటువంటి వయసులో ప్రేమించి అటు నుంచి వచ్చేటటువంటి వ్యక్తి ఎవడైనా పర్లేదు, నేను ప్రేమించినటువంటి వ్యక్తి నాకే దగ్గాలి అనేటటువంటి స్వార్థంతో ప్రేమించినటువంటి ప్రియాంక. అందరికంటే అసలు సిసలైనటువంటి ఇందాక నేరం కాదు కానీ ఖచ్చితంగా తప్పు చేశాడు అనేటటువంటి వ్యక్తి పొజిషన్లో ఉండేటటువంటి మళ్ళీ సంజయ్, నువ్వు మొదలుపెట్టినప్పుడు ఒక మాట అన్నావు, ఇంత మోసం చేస్తాడా మేడం అని అనుకోలేదు మేడం అని ఒక మాట అన్నావు. చాలా కరెక్ట్ అయిన ప్రశ్న అడిగావు. కానీ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే స్వయాన నీ తల్లిదండ్రులే నిన్ను ఒక వీక్ పాయింట్లో పడేశారు. ఈ అమ్మాయికి కూడా పెళ్లి చేసేస్తే కనుక ఒక బాధ్యత తీరిపోతుంది అనేటటువంటి తొందరపాటు చర్య తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఆలోచన ఉపయోగించి చేసినటువంటి మెట్టెక్కేటటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదమ్మా. ఇది పెద్ద వీక్నెస్లో, అంటే నీ జీవితాన్ని మొదలు పెడుతూనే ఒక వీక్ పాయింట్ నుంచి మొదలు పెట్టేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అతడు తాగుడు, మీ నాన్న గురించి నువ్వు చెప్పలేదు కానీ అతడు తాగుడికి బానిస. ఏ విధంగా అయితే కనుక డబ్బులతో ఒక మందు బాటలు కొనుక్కుంటాడో అదే విధంగా వెనక ముందు చూడకుండా మావయ్య అనేటటువంటి వరుస ఉంది కదా, అతనికి ఇంతకుముందు భార్య లేదు అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఒక సెకండ్ హ్యాండ్ వ్యక్తితో నీకు పెళ్లి చేశారు.
ఆ అమ్మాయికి ఏం తక్కువని. ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే కనుక ఇంతకంటే మంచి వ్యక్తి రాడా? మీరు దిక్కులేనటువంటి పరిస్థితిలో ఈ అమ్మాయిని అతనికి కట్టబెట్టారు కాబట్టి నేను ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్తో అతను ఈ అమ్మాయి గొంతుకు కోశారు. మావయ్య అనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకోవటం వేరో, ఇంకో పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తితో పెళ్లి చేసుకుని జీవితం గడపటం అన్నది వేరు. అంటే అక్కడ ఏం జరిగింది అంటే కనుక అతను నేను మావయ్యనే కదా అనేటటువంటి మొండి ధైర్యంతో నేనేం చేసినా పర్వాలేదు అనేటటువంటి అనుభవం నాకు ఉంది కదా అనేటటువంటి గర్వం లేకపోతే ఇంకొక పొగరో, దానివల్ల ఏంటంటే అతను బరి తెగించేటటువంటి ప్రయత్నం చేశాడు. మల్లేష్ విషయానికి వస్తే మేడం, ఇందాక నుంచి నువ్వు ఒక మాట అంటున్నావు, అనుమానం అనేటటువంటి మాట. బహుశా ఈ మాట వాడి చాలా మంది మగవాళ్ళు ఈ స్టేజ్ మీదకి వచ్చి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నా కళ్ళెదురుగుంటేనే పెరిగినటువంటి వ్యక్తి నన్ను నిలదీస్తుందా, నా పైపు ఏలెత్తి చూపెడుతుందా, నా స్వేచ్ఛకి అడ్డం కలిగిస్తుందా అనేటటువంటి గర్వం అతనిలో పెరిగిపోయింది. సో దాన్ని ఇందాక ఒకప్పుడు ఆ అమ్మాయి అనుమానించిందే అని అనుకుందాం, అది తప్పే అనుకుందాం. ఇక్కడ జస్ట్ ఒక ఎల్కేజీ, ఒక యూకేజీ, ఒక ఫస్ట్ స్టాండర్డ్ చదివేటటువంటి పిల్లోడిని అడగచ్చు, ఏరా బాబు అనుమానం పట్టడం తప్ప, రెండో పెళ్లి చేసుకోవటం తప్ప అని. ఖచ్చితంగా ఎవడన్నా కూడా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా కూడా రెండో పెళ్లి చేసుకోవటం, ఒక భార్య 2 పిల్లలు ఉండగా రెండో పెళ్లి చేసుకోవటం బుద్ధి తక్కువ పని ఎవడు లేదు అని చెప్పి ఎవరైనా చెప్తారు. ఆ మాత్రం జ్ఞానం, ఆ మాత్రం ఇంగితం అన్నది కూడా నీకు రాకపోవటం అనేది దురదృష్టం. ఏదైతే నువ్వు అనుమానం అనేటటువంటి మాట అంటున్నావు మల్లేష్ ఇందాక నుంచి, అది అనుమానం కాదు, అది ప్రేమ. నీకు అర్థం కాలేదు. అది నమ్మకం, అది నీకు అర్థం కాలేదు. అది ఒక భర్త మీద ఉండేటటువంటి, మన ఇంట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం, అది నీకు అర్థం కాలేదు. ప్రియాంక విషయానికి వస్తే మేడం, మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ప్రేమించి ఎలా వ్యవహరించినా కూడా తల్లిదండ్రులని దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేటటువంటి మొండి ధైర్యంతో ఈరోజు పిల్లలు పెరగటం అనేది దురదృష్టకరమైనటువంటి చర్య. అందులో ప్రియాంక ఒకటి. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే కనుక ప్రియాంకకి తన తల్లిదండ్రులు ఏం తక్కువ చేశారు? ఏమీ తక్కువ చేయలేదు, అన్నీ ఎక్కువే చేశారు. కానీ ఈరోజు ఆ అమ్మాయి చేసింది ఏంటంటే తెలుసా ప్రియాంక, నువ్వు ఏం తప్పు చేసావో తెలుసా? నీ ప్రేమ అనేటటువంటి స్వార్థం గురించి, అంటే నా ప్రేమే గెలవాలి అనేటటువంటి స్వార్థంతో 2 ప్రేమలని నిలువున నరికేశావు. సంజయ్ మల్లేష్కి ఇచ్చినటువంటి ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమ, నువ్వు నిలువున నరికేశావు. ఇంకొక ప్రేమ ఏంటో తెలుసా? ఇక్కడ కనిపించినటువంటి ప్రేమ ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకునేటువంటి నమ్మకం, ఆ ప్రేమను నువ్వు ఎంత నిలువున నరికేసావో నీకు అర్థమవుతుంది ఇప్పటికైనా? ఈరోజు మల్లేష్ గురించి, మల్లేష్ లేకపోతే నేను ఎలా బతుకుతాను అని అంటున్నావు. కన్న కూతుర్ని పెంచి చదివించడానికి పంపించినటువంటి కూతురికి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుని, దొంగచాటుని పెళ్లి చేసుకుని పిల్లలకు అనేటటువంటి దిక్కుతోచినటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క దిక్కుతోచిన పరిస్థితి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా బహుశా తక్కువే. కానీ ఆ ఆలోచన నీకు అప్పుడు కలగలేదు, బహుశా ఇప్పుడు కూడా కలిగిందో లేదో నాకు అనుమానంగానే ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పటికీ కూడా మనం ఒక ఆలోచన శైలిని మనం చూసుకోవాలి. ఏంటి ఆలోచన శైలి అంటే, ఇప్పటికీ నువ్వు ఏమంటున్నావు అంటే కనుక, నా జీవితం ఏంటి మేడం అని ఒక ప్రశ్న అడిగావు. ఇందాక అమ్మాయిని అన్యాయం అయిపోయిన ఆ మాట అంటే కనుక నువ్వేమంటున్నావు అంటే కనుక, నా జీవితం ఏంటి మేడం అని ఒక ప్రశ్న అడిగావు. చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా, కానీ చాలా లేటుగా అడిగావు. ఏదేమైనా కూడా ప్రియాంక, నువ్వు ఎన్నిసార్లు ఆ ప్రశ్న అడిగినా మేడంని, నా జీవితం ఏంటి, నా జీవితం ఏంటి అని ఎన్ని అడిగినా కూడా నీ జీవితం ఏంటి అన్నది నీకు బహుశా ఇప్పటికే అర్థమై ఉండేది. ఏకాకి అయిపోయావు నువ్వు. ఇటుపక్క తల్లిదండ్రులు లేదు, అటుపక్క మొగుడు, కానీ మొగుడు నీ పక్కన కూర్చుని. నీకంటూ నీ జీవితంలో ఎవరన్నా ఉన్నారు అంటే కనుక నీ కొడుకే. ఆ కొడుకుని కాపాడుకుని వాడిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసుకో. నా భర్త కావాలి అనేటటువంటి ఆలోచన నీకు ఇప్పుడు కలిగినా కూడా ఇన్ని తప్పులు చేసిన తర్వాత బహుశా నువ్వు హక్కుకి అర్హురాలు కావు, నీకు ఆ అడ్వాంటేజ్ లేదు. కరెక్ట్ పద్ధతిలో వెళ్ళి నువ్వు భర్తను తెచ్చుకుంటే కనుక నీకు మంచి భర్త దొరుకుండేవాడు, నీ కొడుక్కి తండ్రి దొరుకుండేవాడు. కానీ ఈ ఆలోచన చాలా లేటుగా వచ్చింది కాబట్టి దీనికి నువ్వు పనిష్మెంట్ తీసుకోవటం తప్ప ఇంకోటి చేసేటటువంటి అవకాశం ఏమీ లేదు. అయితే దురదృష్టం ఏంటంటే నీతో పాటు నీ కొడుకును కూడా పనిష్ చేస్తావు. లాయర్ గారు మీరు చెప్పండి. ఆల్రెడీ 15/7/2016 రోజు నాడు ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. అసలు ఈ అగ్రిమెంట్ ఎంత ఇల్లీగల్? అసలు ఈ అగ్రిమెంట్ ఎవరైనా ఇలా రాస్తారా?
అవి ఎక్కడ రాశారు ఇవన్నీ చూస్తుంటే అసలు మీకు హక్కు ఏమున్నది? మీ భార్య దట్టు రెండో భార్యను చూసుకోవడానికి మొదటి భార్య వాళ్ళ తల్లిదండ్రులు ఏమీ చేయరు, వాళ్ళ వైపు నుంచి మీ చేసుకున్న సదరు ఈ రెండో అమ్మాయికి ఎటువంటి హాని జరగదని చెప్పడానికి అష్యూరెన్స్ ఇవ్వడానికి రైట్ మీకు ఎక్కడి నుంచి? అంటే ఒకటంటే మీకు ఏంటంటే ఆ టైంకి నేను ఒక పేపర్ రాసి ఇచ్చేస్తాను, ఈ కేసు నుంచి నేను బయట పడిపోతాను అనుకునే ఒక మిడిమిడి జ్ఞానం తప్ప ఈ పేపర్ ఎందుకు దేనికి పనికిరాదు. ఇంకొకటి మీ దాంట్లో కూడా ఇంకొక డేంజరస్ అది ఉంది, అదేంటంటే మైనర్ మ్యారేజ్. అది చైల్డ్ మ్యారేజ్ కిందకు వస్తుంది. అంటే ఒక ఆడపిల్లకి 18 ఏళ్ళు, మగవాళ్ళకి 21 సంవత్సరాలు లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ చెల్లదు. ఇప్పుడు ఇంకొకటి జరిగింది ఏంటంటే మేడం, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్స్ అనేవి వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తప్పులు జరగడం మొదలెట్టిందంటే, ఈ సంధ్య పెళ్ళి డైవర్స్ కానీ అతన్ని పెళ్లి చేసుకుంది. అది ఫస్ట్ రాంగ్ స్టెప్ మేడం. ఎందుకంటే ఆయనతోటి డైవర్స్ ఫస్ట్ భార్యతోటి ఆయన డైవర్స్ తీసుకోకుండానే ఈమెను పెళ్లి చేసుకున్నాడు కనుక ఆ పెళ్లి చెల్లని కిందకే వస్తుంది. కానీ ఇన్ని రోజులు కలిసి ఉంటున్నారు, ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు. అంటే ఇప్పుడు ఈమె ఫస్ట్ వైఫ్ కింద మనం కన్సిడర్ చేసినా కూడా ఆ ఫస్ట్ స్టెప్ మాత్రం మీ దగ్గర నుంచి ఒక పొరపాటు మాత్రం జరిగింది. అతను చెప్పిన అసలు ఏ దానికి కూడా ఒక పొంతన అనేది లేదు. కాకపోతే మల్లేష్ మీకు మాత్రం ఇప్పుడు మాత్రం ఎట్ ప్రెజెంట్ సెక్షన్ 498, సెక్షన్ 494 చైల్డ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా మీ మీద ఏ పరిస్థితిలోనైనా కూడా వేయగలిగే అవకాశం ఆ అమ్మాయికి ఉంది. అంతే తప్ప మేమిద్దరం కలిసి ఉన్నాము, నాకు ఆవిడే కావాలి, నేను ఉంటాను అంటే అది కుదరదు. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేడం, ప్రియాంక మ్యారేజ్ అనేది అసలు లీగల్గా అది రికగ్నైజ్ కానే కాదమ్మా. అర్థమైందా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు సెకండ్ వైఫ్ అనే మాట లాలో ఎక్కడ లేదమ్మా. ఫస్ట్ వైఫ్ అనే ఉంటుంది. ఆమె డైవర్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఆ స్థానం వచ్చే అవకాశం ఉండేదేమో, కానీ ఇప్పుడు అదైతే ఏం లేదు కనుక నమ్మొచ్చాను, నా కోసం వేరే కాన్స్టిట్యూషన్లో హిందూ మ్యారేజ్ యాక్ట్లో నాకు వేరేది ఒక ప్లేస్ కలిగించండి అంటే నీకు అసలు ప్లేసే లేదు. ఇంకొకటి ఏంటంటే మరి అందరు కలిసి ఉంటాము అని అంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఒక భర్త 2 భార్యలైనా ఉండు కాదమ్మా, ఒక భార్య ఒక భర్త అనేదే రూల్. అలాంటిది నువ్వు మైనర్వి, నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక చాయిస్ అనేది ఉంది మేడం. ఎందుకంటే తన జీవితాన్ని తను ఎంచుకోవచ్చు. ఇప్పుడు అక్కర్లేదు అని అనుకుంటే నీ మ్యారేజే ఒక వ్యాలిడ్ మ్యారేజ్ కాదు కనుక నువ్వు వెళ్ళిపోయినా నీకు అదేం రైట్ లేదు. ఇంకా నీకు డైవర్స్ అనేది కూడా మీ దాంట్లో ఏమీ ఉండదు. సో నీ ప్లేసు ఇండెఫినెట్, నీ రైట్స్ పోరాడినా కూడా కరెక్ట్ రైట్స్ కావు. ఒకవేళ ఈ అమ్మాయి ఏదైనా కేసు వేసినా కూడా రేపొద్దున మళ్ళీ నువ్వు దాంట్లో కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ లీగల్గా రేపొద్దున ఏ స్టెప్ వేసినా కూడా రేపొద్దున మీకు అన్ని హడిల్సే ఉంటాయి. డాక్టర్ గారు లాయర్ గారు చెప్పింది విన్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలన్నా? అంతా కలిసి ఉంటే బాగుంటుందని. ఏంటి కలిసి ఉంటే బాగుండేది? మళ్ళీ అదే చెప్తున్నావు. ఇద్దరి కలిసి ఉండడం కుదరదు. నువ్వు ఉన్న బుద్ధిని పెట్టుకొని ఈ అమ్మాయితో బతికి, ఇంకా ఆయన అన్నాడు 400 రూపీస్ ఇప్పుడు 400 ఎర్న్ చేస్తున్నావు అంటున్నాడు. 400 800 ఎలాగ చేయాలి, 1200 ఎలాగ చేయాలి అని చెప్పి రోజు ఒక పని చేసి ఆ 2 పిల్లల్ని చూడు, ఈ పాప పిల్లల్ని చూసుకో, సరిచేయద్దు, నీ కాపురం నడుపు, ఈ అమ్మాయితో ఉండి. ఏమంటున్నావు? సరే. ఏంటి సరే. నువ్వేంటావమ్మా ప్రియాంక? ఏమనాలి మేడం? ఏమన్నాలా? నువ్వేం జీవితం అని అనుకున్నా కదా మేడం. అలా అనకూడదు అన్నారు కదా డాక్టర్. ఇప్పుడు మరి ఎట్లా మేడం? డాక్టర్ ఏమన్నారు? నా కొడుకు పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది? అది ముందు ఆలోచించుకోవాలి. ఆయనతో వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలి. కొడుకు పరిస్థితి, నీ పరిస్థితి, మీ అమ్మ నాన్న పరిస్థితి, అందరి పరిస్థితిని తర్వాత ఈయన లవ్ చేయాల్సింది. ఎందుకు చేయలేదు? ఫోన్ కూడా చేసిన మేడం. అయితే మా అమ్మ వాళ్ళకి ప్రెగ్నెన్సీతో ఉండగా ఫోన్ చేస్తే ఎందుకు చేసినా అని మల్లేష్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఒంటరిగా ఉన్నాను అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లో వస్తారు మీ అమ్మ నాన్న. అవునా కదా? నాకు మా అమ్మ నాన్ననే కావాలి, మా అన్న తమ్ముడే కావాలి, ఈ పిల్లల్ని పెట్టుకొని నేను ఉంటాను, నాకు ఎవరూ వద్దు, నా జీవితం నా బిడ్డతో నేను ఉంటాను, బతకడానికి నాకు డబ్బు ఇవ్వు, నా కొడుకుకి నాకు డబ్బు ఇవ్వు, నేను నా కొడుకుతో ఉంటాను, నువ్వు నీ భార్యతో ఉండు, 2 పిల్లలతో ఉండు అని నువ్వు చెప్పేసి వెళ్ళిపో. అదే మంచిది. మల్లేష్ చెప్పేసాను ఆవిడకి. సరే ఉంటాం, మంచిగానే ఉంటాం.
కలిసి ఉంటాం అమ్మ ఎవరితో కలిసి ఉంటావు? సంధ్య వాళ్ళతో. ఈ అమ్మాయిని ఏం చేస్తావు? మేడం ఫస్ట్ వైఫ్తో కలిసి ఉన్నా కూడా ఎన్ని మాటలు చెప్పి మోసపుచ్చినావు? ఆగు కాదు, ఏం ఆగాలి? నమ్మినా నీకు ఇంకా నా మీద నిందేసుకుని నా తల్లిదండ్రులకు చెప్పుకున్నా. ఏం చేసినావు? నా కొడుకు పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది? తప్పటడుగు వేసే వేళలో చెప్పలేద నీకు ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ? ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేద నీకు ఆ అడుగులు పయనించే దారిలు ముళ్ళేనని? ఆయనకి తప్పు కింద అంటే నువ్వు చేసిన దానికి అమ్మాయికి ఒక ఎలిమనీ అనేది ఇవ్వాలమ్మా. అదొకటి మీరు అడగండి మేడం. ఎందుకంటే అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చేయరు అనేది పాపం ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే నువ్వు చేసిన దానికి పిల్లని పోషించే బాధ్యత ఆయనకు ఉంది కనుక మేడం అమౌంట్ కొంచెం ఆ అమ్మాయికి కానీ లంసమ్ అమౌంట్ ఏదైనా ఇచ్చి ప్యాచప్ చేయాలి. ఎస్ మేడం, వీళ్ళు దానికి యాక్సెప్ట్ చేయాలి. మేము ఎట్లా ఇస్తాం అంటే వాళ్ళు అలాగే చేస్తాడు. ఇంకా ఎంతో చేయాలి, తప్పదు కదా. నువ్వు ఎన్ని నెలల్లో ఇస్తావు, ఎంత ఇస్తావు అని రాసి పెట్టేసి నువ్వు వెళ్ళి అయిపోయింది. మేడం అన్నాడు 50 ఇద్దాం. 50 కాదు, నువ్వు 75 వాళ్ళు 25 ఇస్తారు. 4వ వంతు వాళ్ళు ఇస్తారు, 3 వంతులు నీవు 75 25 75,000 ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది నీకు మళ్ళీ? ఇప్పుడు ఆయన అంటున్నాడు మళ్ళీ రాలేదంటే ఏం చేస్తావు? మేడం ఆయన 75,000 3 months ఇస్తానని అంటున్నారు. మీరు మిగతా ఇద్దరు కలిపి అదే 3 నెలల్లో నువ్వు 25,000 ఇవ్వాలి, 75,000 ఇవ్వాలి. ఆ అమ్మాయి ఏమడుగుతుందంటే కనుక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర దేపెట్టి బాధ్యత కూడా తీసుకోవాలి. అది రాసుకుంటాం. అవన్నీ కూడా మేము రాస్తాం. మీ అమ్మ నాన్నతో వాళ్ళని వదిలేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే ఆయన బయటకు వస్తారా మేడం? ఇంకా ఇక్కడ ఏమని రాస్తున్నానంటే 75,000 3 months లోపల, వీళ్ళు 25,000 3 అంటే టోటల్గా 1 lakh rupees ఆ అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేసి అతను ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టేసేటట్టు ఈ లోపల ఈ 3 నెలల లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పెట్టుకోకూడదు. అలాగే రేపు పొద్దున్న అమ్మ నువ్వు ఇది ఎప్పుడైనా ఈ అమౌంట్ తీసేసుకుని మీరు సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనతో కాంటాక్ట్ అవ్వడం కానీ రేపు పొద్దున, లేకపోతే నాకు తెలియక నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనో కానీ ఆయన వచ్చాడని కానీ ఇలాంటివన్నీ ఏ చెప్పినా కూడా నీకు ఎటువంటి హెల్ప్ రాదు. పాపా నీ అమ్మ నాన్నతో కలిపిన తర్వాతనే ఆయన వెళ్తాడు, నీకు సరియా? నువ్వు ఆయన విడిపోయినా కానీ ఆ బాబుకి తండ్రి ఆయనే. ఆయన ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా కలవచ్చు ఆ పాప, ఆ బాబు. ఓకేనా? సంధ్య దగ్గరికి వెళ్ళు. మనసుకు బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా? బంధమేది కాదా, ఎంతకీ తొలిగేదా? ఓ చీకటి చరణు దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే, అపార్థాలు తొలగించగా బతుకు జగ్గ